జయవింద్ర పథకంలోని ప్రధాన వార్త ప్రజా సంక్షేమ నిర్ణయాలకు ప్రభుత్వం ఆమోదం. ప్రజా సంక్షేమ నిర్ణయాలకు ప్రభుత్వం ఆమోదం. నిన్న జరిగినటువంటి ఏదైతే ప్రధానంగా జరిగినటువంటి ఒక చర్చ ఉందో, ప్రధాన చర్చలో భాగంగా ఏదైతే కేబినెట్ ఆమోదం తెలిపిందో, ఆమోదం తెలిపిన అనంతరం ఏ విధంగా ఉంది, ఏ విధంగా నడుచుకుంటుంది, ఏ విధంగా జరిగిందనేటువంటి ప్రధాన వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభుత్వ పరిణితి చెందుతుంది. ఎస్సీ వర్గాల అనుమానాలు నివృత్తి వరుస్తున్న ప్రభుత్వం. బీసీ కులగణకు శాశ్వత పరిష్కారం మార్గం చేస్తున్నారు. గ్రామస్థాయి వ్యవస్థలు బలోపేతానికి జీఓపీలు నియామకం. కేబినెట్ నిర్ణయాల్లో ప్రభుత్వ పనితీరులో మార్పు. ఆమోదయోగ్యమైన అంశాలను స్వల్పకాలంలోనే ఆమోదిస్తున్నారు. ముఖ్యమంత్రి సేవను మనస్ఫూర్తిగా అభినందించాలి. ప్రతిపక్షాలు గుప్పిస్తున్న అవమానాలను పట్టించుకోకుండా చేయాల్సిన బాధ్యత ఉంది అని ప్రధానంగా రాసినటువంటి వార్త. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును అభినందించాలని డాక్టర్ బరిగెల శివ పేర్కొన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు లోతైన సమస్యలు పరిష్కారానికి అధ్యయనం మార్గాలను ఎంచుకుని ఆమోదయోగ్యంగా నిర్ణయించడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజాసేవ కట్టుబడి ఉందని మరొకసారి నిరూపించుకున్నారు. ప్రభుత్వం చేసే పనితనంలో నిజాయితీ నిర్మించాలంటే సంవత్సరాల కాలం పాటు పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలి. ఆ పరిష్కరించినప్పుడు నేపథ్యంలోనే సక్సెస్ అయిపోతారనే నేపథ్యం ఉంది. ఏదైతే కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు ఏందో, ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి అనేక అంశాలు కానీ, ఇలా ఉన్నటువంటి బీసీ కులగణకు సంబంధించిన అంశాలు కానీ, మిగతా కేబినెట్ సంబంధించినటువంటి ఏ అంశాల మీద మాట్లాడాలి, ఏ విధంగా చేయాలి, ఇలా నిరుద్యోగ సమస్య ఏ విధంగా ఉంది, ఇలా రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఆ కుల విభజన ఏ విధంగా ఉంది, ఆ కుల విభజనకు ఇప్పుడు పూర్తిగా కూడా న్యాయం న్యాయం చేస్తున్నామనేటువంటి ఒక లక్ష్యంతో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మేము న్యాయం చేస్తున్నాం. అది కులగణతో పాటు బీసీ కులగణను కూడా చట్టం కూడా తీసుకొస్తున్నాం. ఆ చట్టం తీసుకొస్తే చట్టంలో భాగంగానే ఏ అయితే రిజర్వేషన్లే, ఉద్యోగ నియామకాలే అవన్నీ కూడా ఇవన్నిటి కూడా వర్తిస్తాయనేటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం.